వెల్కమ్ బ్యాక్ టు మెయిన్ రోబో స్పెషల్ స్టోరీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. కేవలం గాయకుడు కాదు, నాదబ్రహ్మ స్వరూపం. కేవలం 8 ఏళ్ల ప్రాయంలోనే అరమైలు పొడవున్న సభను తన గాత్రంతో మంత్రముగ్ధులను చేసిన బాలమేధావి. ఆయనే సంగీత కళానిధి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. తన 5వ ఏట నుంచే కచేరీలు ప్రారంభించిన ఆయన కర్ణాటక సంగీత ప్రపంచంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. మనకు తెలిసింది కేవలం 7 స్వరాలే, కాని బాలమురళీకృష్ణగారు కేవలం 3-4 స్వరాలతోనే సరికొత్త రాగాలను సృష్టించి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచారు. మహతి, లవంగి, సర్వశ్రీ, సుముఖం వంటి అద్భుతమైన రాగాలు ఆయన మేధస్సుకు నిదర్శనాలు. కర్ణాటక, హిందుస్థానీ సంగీతాలను మేళవించి జుగల్బందీలకు ప్రాణం పోశారు. భక్త ప్రహ్లాద సినిమాలో నారదుడిగా ఆయన పాడిన ఆది అనాదియు నీవే పాట ఇప్పటికీ మన చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఫ్రెంచ్ ప్రభుత్వపు అత్యున్నత షవాలియర్ అవార్డుతో పాటు పద్మవిభూషణ్ అందుకున్న ఈ వాగ్గేయకారుడి జీవన ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఈరోజు మన మెయిన్ రోబో ఛానల్లో ఆ సప్తస్వరాల సూర్యుడి జీవితంలోని అత్యంత ఆసక్తికరమైన నిజాలను, ఎవరికీ తెలియని విశేషాలను తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మంగళంపల్లి బాలమురళీకృష్ణకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మురళీకృష్ణ. కాని ఆయన 8 ఏళ్ల వయసులో కాకినాడలో ఇచ్చిన అద్భుతమైన కచేరీ చూసి ప్రముఖ హరికథా విద్వాంసుడు ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ ఆయన పేరు ముందర బాలా అని చేర్చారు. అలా ఆయన బాలమురళీకృష్ణ అయ్యారు. అద్భుత సృష్టి మహతీ రాగం. సాధారణంగా ఏ రాగమైనా పాడటానికి కనీసం 5 స్వరాలు అంటే ఔడవ రాగం అనేది సంగీత నియమం. కాని బాలమురళీకృష్ణగారు కేవలం 4 స్వరాలతో మహతీ అనే రాగాన్ని, కేవలం 3 స్వరాలతో సర్వశ్రీ అనే రాగాన్ని సృష్టించి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచారు. ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజస్వామి వంటి మహానుభావుల సరసన నిల్చే ప్రతిభ ఆయన ప్రతిభ. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కేవలం పాడటమే కాదు, వయోలిన్, మృదంగం, కంజీరా, వీణా వంటి వాయిద్యాలను కూడా ప్రొఫెషనల్ స్థాయిలో వాయించగలరు. చెన్నైలో పలు కచేరీలకు ఆయన వయలిన్ సహకారం కూడా అందించారు. సినిమా ప్రస్థానం. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో క్లాసికల్ హిట్స్ పాడారు. భక్తప్రహ్లాద చిత్రంలో నారదుడి పాత్రలో నటించి మెప్పించారు. అలాగే కన్నడ చిత్రం హంసగీతే గన్ను ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. బహువాయిద్య కళాకారుడుగా ప్రజ్ఞాశీలి, కర్ణాటక సంగీత వైభవ వైతాళికుడు, విశిష్ట వాగ్గేయ ప్రజ్ఞాశాలి, సంగీత ధృవతార మరెవరో కాదు, పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. డాక్టర్ బాలమురళీకృష్ణ తూర్పుగోదావరిలోని రాజోల్ దగ్గర శంకరగుప్తంలో 6 జూలై 1930న జన్మించినటువంటి ఆ కారణ జన్ముడు మేళకర్త రాగాల యొక్క విశిష్టతే కాదు, మనోధర్మ సంగీత విజ్ఞుడు, మేధోరసజ్ఞత సంగీత జ్ఞాన మహనీయుడు. అటువంటి విశిష్టమైనటువంటి ఆ సంగీతజ్ఞుడికి జయంతి సహృదయ స్మృతి నివాళి అర్పిస్తూ ఈరోజు సంగీత ఆరాధన శ్వాసగా బతికిన ఆ మహనీయుని కొన్ని విశేషాలు మనం స్మరించుకుందాం. ఎందుకంటే పలుకే బంగారమాయిరా అంటూ ఆయన పలికినటువంటి అన్ని రాగాలు విశిష్టమైనటివే, అన్ని పాటలు కూడా ఎంతో విశేషమైనవే. ఒక రాముడిని కొలవాలంటే ఆ రామదాసు కీర్తనల్లో ఆయన ఆలపించినటువంటి కానీ, త్యాగరాజ కీర్తనలో కానీ, అన్నమయ్య సంకీర్తనలు కానీ అన్నిటిలో కూడా ఆయనదైనటువంటి ఒక ముద్ర. ప్రత్యేకంగా ఎన్ని చెప్పగలం, 400 పైగా కృతుల వర్ణాలతో తిలానతో ఆయన ప్రత్యేకంగా ఉన్నటువంటివి. అలాంటి వాడు 25,000కు పైగా కచేరీలు చేసి ఎంతో విశ్వవ్యాప్తమైనటువంటి ఆ ప్రజ్ఞ అది మరెవరికీ లేదు. బాల మేధావిగా ఆ బాల అన్నటువంటి ఆ పదవి 8 ఏళ్లలో చేసినటువంటి ఆ కచేరీకే తొలి దాంట్లోనే ప్రశంసలు అందుకుని ముసునూరి భాగవతార్ చేత బాల అన్న ఏది ఒక విశేషమైనటువంటి వ్యాఖ్యతోటే మురళీకృష్ణలా మన బాలమురళీకృష్ణగా ఆబాల గోపాలనికి కూడా
చిరపరిచితులయ్యారు. ఒక తత్వం పాడిన, ఒక కీర్తన పాడిన, ముఖ్యంగా ఆయన యొక్క ఎన్నెన్ని పాటలను చెప్పగలం. సంగీత ఆరాధన శ్వాసగా బతికినటువంటి ఆ మహనీయుడు సదా స్మరణీయుడే. మురళీపదము సుందరమ్ము స్వరసురభిల మనోసుందరమ్ము మంగళంపల్లి మాధుర్య స్వరాల ఆ అల్లిక అంటూ అటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి మనకి నటుడుగా కూడా కనిపించినటువంటిది భక్త ప్రహ్లాద. అందులో నారద పాత్ర. ఎందుకంటే అది ఆది అనాదియు నీవే దేవా అంటూ ఆ పాటలో ఆయనకు స్వరాన్ని వినిపిస్తూ ఆయన కావభావాలతోటి ఆ నటనతోటి, ఎందుకంటే ఆయన రాసినటువంటి ప్రముఖమైనటువంటి కొన్ని కొత్త విశేషాలతో పాటు ఆయన సృష్టించిన కొత్త రాగాలు అవి మహతి. ఆ మహతి నారదుడి యొక్క వీణ పేరే గనక మహతి, సుముఖం, సర్వశ్రీ, లవంగి, సిద్ధి. అటువంటి రససిద్ధి ఉన్నటువంటి జ్ఞానసిద్ధి కలిగినటువంటి మంగళంపల్లిని మనం గుర్తుపెట్టుకుంటూ ఆయన వయలిన్ పై కానీ, వీణపై కానీ, మృదంగంపై కానీ, కంజీరపై కానీ ఇలా బహుముఖంగా అన్నిట్లో వినిపించినటువంటి వాడు. అంతేకాదు మనకి చాలా ప్రముఖంగా వినిపించేటువంటి పాటల్లో నర్తనశాలలో ఎంతో విశిష్టమైనటువంటి అంతర్జాతీయంగా వచ్చినటువంటిది అటు నటరత్న ఉన్నటువంటి దాంట్లో సలలిత రాగ సుధారస ఆ పాట ఒక్కటి చాలు, ఎప్పటికీ కూడా అలా మనకి మనోరంజంగా నిలుస్తూనే ఉంటుంది. పద్మవిభూషణ్ అనేటువంటి ఆయన సంగీత కళానిధి, ఫ్రాన్స్ చెవలియర్ అవార్డులు ఇవన్నీ రిసీవ్ చేసుకున్నటువంటి ఎంతో విశిష్టుడు అయినటువంటి ఆయన స్వరరాగమై ఆ త్రిభువన ఖ్యాతి ఉన్నటువంటి వాడు. ముఖ్యంగా బాలమురళి తిల్లాన అది వినని చెవులు ఉండవు అనిపిస్తుంది. దానికి తల ఊపని ఆ రసజ్ఞతకు, ఆ విజ్ఞతకు ఉప్పొంగని ఉల్లమే ఉండదు అని చెప్పచ్చు. ఆయన తత్వాలు పాడినా కూడా శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అన్న, ఏమి సేతురాలింగ అంటూ ఆ లింగాశ్రమంలో చెప్పినటువంటి, కానీ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆయన పాటల్లో వరముసగే వనమాలి అన్న, మేలుకో శ్రీరామ, కరుణాలోల నారాయణ ఇలాంటి ఎన్నెన్నో విశిష్టమైనటువంటి పాటలు చెప్పచ్చు. ముఖ్యంగా ఆయన పాటల్లో మనకి బాగా గుర్తుండేటువంటి వాటిలో మౌనమే నీ భాష ఓ మూగ మనస, అటు ఆత్రేయ యొక్క విశిష్టమైనటువంటి ఆ రచనకి అద్భుతమైనటువంటి స్వరంతో అద్భుతమైనటువంటి ఆ చిత్రం ఎప్పటికీ మర్చిపోలేము గుప్పెడి మనసులో. కనుక మౌనమే నీ భాష ఓ మూగ మనస అంటూ ఆ మౌనంగానే మనసులో ముద్ర వేసినటువంటి బాలమురళి గానం అది. అలాగే మనకి ముఖ్యంగా చెప్పవలసినటువంటి ఎన్నెన్నో విశేష సంగీత ప్రజ్ఞ ఉన్నటువంటిది ఆయన. కన్నడంలో అంశగీతేకి జాతీయ ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నారు. అలాగే మధ్వాచార్య చిత్రంకి జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా కూడా ఆయన విశిష్ట పురస్కారం అందుకోవడం. అటువంటి సంగీతజ్ఞుడు వసంత గాలికి అంటూ పాటలో కానీ, ఏటిలోని కెరటాలు ఏరి విడిచిపోలేవు, ఎంత అందులో ఎప్పుడు కూడా మనసులో ఎప్పుడు కూడా సదా స్మృతిగా ఉండేటువంటిది. గణపతి ఆరాధన అయినా, ఎంత నేర్చినా అన్న పాట అయినా, అటువంటి ఏ రాగం ముఖ్యంగా ఆయనకి కళ్యాణి రాగం అంటే చాలా ఇష్టం. కళ్యాణి రాగంలో ఆయన పాడిన కీర్తనలు చాలా విశిష్టం. తారక మంత్రము కోరిన దొరికినంటూ, అలాగే ఇక్ష్వాకుల వంశ ఈ రామదాస కీర్తనలో కానీ అలాంటి విశిష్టాలు ఎన్ని తెలుసుకోవచ్చు. అయితే ఆయన గురించి బాలమురళి మాధురి అని బందావారి యొక్క ఒక పుస్తకం రాస్తే దాన్ని నూకల వారు ఉపోద్ఘాతం కూడా అందించారు. అందులో చాలా విశిష్టంగా బాలమురళి యొక్క ప్రజ్ఞని మనం చూస్తాం. ఎందుకంటే శిఖరాయమైనటువంటి ఒక తెలుగు సంగీత శిఖరం అది. ఎన్నెన్నో జుగల్బందీలో కూడా పండిత్ భీమ్సేన్తో కానీ అలాంటి వాళ్ళతోటి ఆ జుగల్బందీలో కానీ ఆయన యొక్క విఖ్యాతమైనటువంటి స్వర విన్యాసాన్ని మనం ఎన్నెన్నో చూస్తాం. అటువంటి మంగళంపల్లి మధుర స్వరమల్లి మన మనసులను అల్లుకున్నటువంటి వాడు. అటువంటి బాలమురళి కృష్ణకి ఈరోజు జయంతి శుభాభినందనలు తెలియజేస్తూ, సహృదయాభినందనలు తెలియజేస్తూ భవదీయుడు డాక్టర్ వేదూర్ శ్రీరామ్ శర్మ శిరీష.